రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. లీలావతికి కాల్ రావడంతో ఇక కాల్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తుంది. రోహిత్, స్టవ్ మీద పాలు పెట్టాను నాన్న, అవి పాలు ప్రీతికి ఇవ్వు. అంతేకాదు వాళ్ళమ్మ ప్రీతి కోసం కుంకుమ పువ్వు ఇచ్చింది. ఆ పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వు, ప్రీతి తాగుతుంది. ఆ పాలు తాగితే కడుపులున్న బేబీకి మంచిది అని చెప్పేసరికి, సరే అమ్మా, నేను ఇప్పుడే పాలల్లో కుంకుమ పువ్వు కలుపుతాను అనుకుంటూ ఇక రోహిత్ కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లో శరణ్య కూడా ఉంటుంది. అయ్యో, ఈ పాలు ఎవరు పెట్టారు, పెట్టి మర్చిపోయినట్టున్నారే అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, శరణ్య, ఆ పాలు అమ్మ పెట్టింది, ప్రీతి కోసం పెట్టింది, చెప్పడం మర్చిపోయాను. ప్రీతి కోసం వాళ్ళమ్మ కుంకుమ పువ్వు తెచ్చిందంట. ఆ పాలల్లో కుంకుమ పువ్వు వేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు, నేను ప్రీతికి ఇస్తాను అనుకుంటూ ఇక రోహిత్ పైకి వెళ్తాడు. ఇక శరణ్య కూడా ఆ పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఆ పాలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి, అయ్యో, శ్రీవారు గ్రీన్ టీ ప్రిపేర్ చేయమన్నారు కదా అనుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి దర్శన్ కోసం గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక హాల్లో ఎవరు లేకపోవడంతో అప్పుడే అనన్య కరెక్ట్ టైం అనుకొని ఆ పాయిజన్ పట్టుకొచ్చుకొని ఆ పాలల్లో మిక్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ పనావిడ మొత్తం గమనిస్తుంది. ఏంటి, ఆ పాలల్లో ఏదో కలుపుతున్నట్టుంది అనుకుంటూ తన మనసులో అనుకుంటుంది. ఇదంతా చూస్తుంటే ఏదోలాగా ఉంది అనుకుంటూ వెంటనే ఆ పనావిడ ఆనంద భైరవికి కాల్ చేస్తుంది. అమ్మగారు, ఆ అనన్య ప్రీతి కోసం పాలు చేసిన పాలల్లో ఏదో కలిపింది. నా అనుమానం ప్రకారం అందులో విషం కలిపిందేమో నాకు అనిపిస్తుంది. తను ఎవ్వరు లేని టైంలో అది కలిపేసి వెళ్ళిపోయింది. ఎంతైతే అంత, ఆ ప్రీతమ్మగారు పాలు తాగకుండా చేయండి అనుకుంటూ ఆమె చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఏంటి, ఈ అనన్య ఇలా చేస్తుందేంటి, ఆ కడుపులో ఉన్న బిడ్డ చావాలని ఇదంతా చేస్తుందా అనుకుంటూ ఆనంద భైరవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. డ్రైవర్, మీరు త్వరగా ఇంటికి పంపివ్వండి, త్వరగా ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసరికి, మేడం, త్వరగా అంటే కాదు, మినిమం 1 అవర్ పడుతుంది. ఏంటి, 1 అవర్ పడుతుందా అనుకుంటూ ఇక వెంటనే ఈ ఇంట్లో ఎవరున్నారో, అక్క ఎప్పటికి ఇంట్లోనే ఉంటుంది కదా అనుకుంటూ ఇక వెంటనే ఆనంద భైరవి లీలావతికి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక లీలావతి మాత్రం బిజీగా ఉండడంతో, అయ్యో, అక్క ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటూ చాలా టెన్షన్ పడుతుంది ఆనంద భైరవి. ఇక శరణ్యకు చేస్తాను అనుకుంటూ ఇక శరణ్యకు చేస్తూ ఉండగా ఇక శరణ్య ఫోన్ సైలెంట్లో పడుతుంది. అయ్యో శరణ్య, ఎక్కడికి వెళ్ళావు, కాల్ లిఫ్ట్ చేయమ్మా, ఒక ప్రాణం పోతుంది అనుకుంటూ ఇక ఆనంద భైరవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్కు కూడా కాల్ చేస్తూ ఉండగా ఇక అప్పుడే అనన్య కూడా ఇలా కాల్ ఏమన్నా వస్తుందేమో అనుకొని ఇక రోహిత్ ఫోన్ కూడా అనన్య తన ఫోన్ తీసుకొని తన దగ్గర పెట్టుకుంటుంది. ఇక రోహిత్ కూడా కిందికి వస్తాడు. అయ్యో, ఈ పాలు ఇంకా తీసుకొని వెళ్ళలేదా అని శరణ్య తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే రోహిత్ కూడా వస్తాడు. ఇక రోహిత్ రాగానే ఇక రోహిత్కి ఇస్తుంది. ఇక రోహిత్ మాత్రం ప్రీతి కోసం పాలు పైకి తీసుకొని వెళ్తాడు. ఇన్ని రోజులు ప్రీతి తన కడుపులో ఉన్న వారసుడు కోసం ఎంతో సంతోషపడింది. ఈ సంతోషం కూడా కొద్ది క్షణాల వరకే. ఇక ఆ కడుపులో ఉన్న పిండంగా మారిపోతుంది అనుకుంటూ అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఇక ఆనంద భైరవి కాల్ లీలావతికి కాల్ చేస్తూ ఉండగా లీలావతి ఇక సడన్గా చూసుకొని, అయ్యో, ఆనంద్ ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసిందేంటి అనుకుంటూ ఇక వెంటనే ఆనంద భైరవికి కాల్ చేస్తుంది. ఇక ఒక్కసారిగా ఆనంద భైరవి కాల్ లిఫ్ట్ చేసి, అక్క అక్క, ఏంటనందా అంత టెన్షన్ పడుతున్నావు, ప్రీతి పాలు తాగిందా, ఏమో తాగొచ్చు, ఇంతసేపు నేను స్టవ్ మీద ప్రీతి కోసం తెచ్చాను. అక్క, ఆ అనన్య ప్రీతి పాలలో ఏదో కలిపిద్దట. ఏంటి, ప్రీతి పాలలో ఏదో కలిపిద్దా, అయ్యో, నీకు చెప్పడం మర్చిపోయాను, ప్రీతి వాళ్ళ అమ్మ వచ్చింది కదా, కుంకుమ పువ్వు పట్టుకొచ్చింది కదా, అదే కావచ్చు, కలపచ్చు అని చెప్పేసరికి తన మీద నాకు ఏదో డౌట్గా ఉంది. అది అలా మంచి పనులు చెయ్యదు అక్క, ప్రీతి ఆ పాలు ఎంత తాగుకుంటే అంత మంచిది, ఆ పాలు వద్దక్క, నేను చెప్తున్నాను కదా అనుకుంటూ చెప్పగానే, సరే ఆనంద అనుకుంటూ పైకి వెళ్తుంది. ఇక పైకి వెళ్ళగానే ఇక అప్పుడే రోహిత్ కూడా కిందికి వస్తాడు. రోహిత్, ప్రీతి పాలు తాగిందా, తాగిందమ్మా అనుకుంటూ చెప్పగానే, అయ్యో, తాగిందా అనుకుంటూ చాలా టెన్షన్గా ఇక వెంటనే ప్రీతి రూమ్ దగ్గరికి వెళ్తుంది. ప్రీతి రూమ్లోకి వెళ్ళగానే, ప్రీతి, నువ్వు పాలు తాగావమ్మా అంటే, అత్తయ్య ఇంకా తాగలేదు, పాలు వేడిగా ఉన్నాయని చల్లార్చుదామని ఫ్యాన్ కింద పెట్టేశాను. అయ్యో, మంచి పని చేశావు, ఆగు, ఇప్పుడే దాని పని చెప్తాను అనుకుంటూ వెంటనే లీలావతి అనన్యను పిలుస్తుంది. అనన్య, అనన్య అని పిలవగానే, ఏంటత్తయ్య, ఎందుకు పిలుస్తున్నారు, అనన్య ఈ పాలు తాగు. ఈవిడేంది
నన్ను పాలు తాగమంటుందేంటి? అత్తయ్య, మీరు ఏమన్నా పొరపాటు పడుతున్నారా? ఆ పాలు ప్రీతి కోసం చేసినవి. నేను ఏం చెప్పలేదు కదా ప్రీతి కోసం చేసిందని. నేనేమన్నా చెప్పానా? ఈ పాలు నువ్వు కూడా తాగొచ్చు కదా. అయ్యో అత్తయ్య, అలా కాదు. ప్రీతి పాలల్లో కుంకుమ పువ్వు ఉంది కదా, ఆ కుంకుమ పువ్వు ప్రీతి తాగితే కడుపులో ఉన్న బేబీకి చాలా మంచిది. ప్రీతి, నువ్వే తాగు. అత్తయ్య తాగమంటుంది కదా అనన్య, తాగేసేయ్ నువ్వు, నేను మళ్ళీ తాగుతానులే అని చెప్పేసరికి ఇక అనన్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదు, నేను తాగను, ఎందుకంటే ఇప్పుడు నేను టిఫిన్ చేశాను, ఏం కాదు, కొద్దిగా తాగు, ఏం అవ్వదు కదా. ఎందుకు, ఈ పాలల్లో ఏమన్నా కలిపావా నువ్వు? అంత టెన్షన్ పడుతున్నావేంటి? చచా, నేనెందుకు కలిపాను? మరి ఏం కలపకుంటే ఈ పాలు తాగేసేయ్ అని చెప్పేసరికి, లేదు నేను తాగను. తాగుతావా లేదంటే తాగిపించాలా అని ఇక లీలావతి అనేసరికి ఇక ఒకటేసారిగా ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా నేను ఎవరు లేని టైంలోనే చేశాను కదా, ఈవిడికి ఎలా డౌట్ వచ్చింది అనుకుంటూ తన మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే శరణ్య కూడా వస్తుంది. ఏంటత్తయ్య, ఏంటి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు అనుకుంటూ శరణ్య రాగానే, లేదమ్మా, ఈ పాలు ఈ అనన్య తాగమంటే తాగట్లేదు. ఏంటనన్య, పాలే కాదు తాగమంటుంది, ఎందుకు తాగట్లేదు? అమ్మా, ఆ అనన్య ఈ పాలల్లో ఏదో విషం కలిపింది. ఏంటి, విషం కలిపిందా? ఆగు, దీని సంగతి ఇలా కాదు అనుకుంటూ ఒక కర్ర పట్టుకొచ్చుకుంటుంది శరణ్య. అనన్య, పాలు తాగు అని చెప్పేసరికి, ఏంటి శరణ్య, ఎందుకు ఆ కర్ర పట్టుకొచ్చుకున్నావు? ఏం లేదు, పాలు తాగుతావా లేదంటే ఈ కర్రతోటి, అంటే కర్రతో కొడతావా? నువ్వు నన్ను కొట్టాలే కానీ నేను పోలీస్ స్టేషన్లో కేసు వేస్తాను, మర్యాదగా చెప్తున్నాను అనుకుంటూ అనన్య చెప్పగానే, హో, అలా చేస్తావా? అయితే ఈ పాలలో విషం కలపవన్నమాట, అందుకే తాగట్లేదు అనుకుంటూ ఇక వెంటనే ఆ పాలు తీసుకెళ్ళి ఇక బయట పారబోస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక కుక్క కూడా వచ్చి ఆ పాలు తాగడంతో ఆ కుక్క మాత్రం స్పాట్ డెడ్ అవుతుంది. చూసావా ఇది ఎంత పని చేసిందో, నా ప్రీతిని చంపాలని చూసింది అనుకుంటూ ఇక లీలావతి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఇంక ఏం కాలేదు కదా, అయినా ఈ పాలల్లో విషం కలిపారని మీకెలా తెలిసింది? అంటే ఆనంద కాల్ చేసి చెప్పింది. అయినా అత్తయ్యకు అక్క నుంచి ఎలా తెలిసింది? అమ్మా, ప్రీతి పాలల్లో ఎవరు ఏం కలపలేదు. ప్రీతి వాళ్ళమ్మ కుంకుమ పువ్వు వేసింది. ఆ కుంకుమ పువ్వులో ఏముందో ఏమో తెలియదు కాబట్టి ఆ కుంకుమ పువ్వు వల్లనే ఇదంతా జరిగింది. వాళ్ళమ్మ ఏమన్నా చేసిందా అని ఇక రోహిత్ అనగానే ఇక ఒకటేసారి ప్రీతి సీరియస్ అవుతుంది. రోహిత్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? మా అమ్మ అలా చేయడం ఏంటి? రోహిత్, మీరు తప్పుగా మా అమ్మను అలా అనకండి. ఆ పాలల్లో ఇంకో ఎవరో కలిపారు, కానీ మా అమ్మ మీద నింద పోయేటట్టు చేయకండి. కలిపితే మీ అమ్మన్న కావాలి, లేదంటే పాలు కలిపింది చూడు ఈ శరణ్య అన్న కావాలి, మధ్యలో నేనెలా వస్తాను అనుకుంటూ అనన్య చెప్పేసరికి ఇక రోహిత్ కూడా మనసులో అనుకుంటాడు, అవును, ఈ అనన్య పాలు విషయమే తెలియదు కాబట్టి అనన్య అని తిన మీద నిందెందుకేస్తున్నారు అనుకుంటూ రోహిత్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా వస్తుంది. ఏంటమ్మా, ప్రీతి పాలు తాగవా? లేదత్తయ్య, అప్పుడే అత్తయ్య వచ్చింది కాబట్టి తాగలేదు, లేదంటే నా కడుపులో ఉన్న బేబీ ఏమైపోయేదో ఏమో అనుకుంటూ ప్రీతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.